ఓకే, ఎస్. ప్రజెంట్ కంటిన్యూస్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ముందుగా మనం ప్రజెంట్ సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, సింపుల్ ప్రజెంట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్లో కంటిన్యూ చేస్తున్నాం మనం. డోంట్ డిస్టర్బ్ హిమ్, ఈ డాష్ డూ హోంవర్క్. ఏమవుతుంది ప్రజెంట్ కంటిన్యూస్లో? ఈజ్ డూయింగ్. ఇక్కడే డోంట్ డిస్టర్బ్ మీ అని ఇచ్చాడు అనుకోండి, డోంట్ డిస్టర్బ్ మీ, దీని ప్లేస్లో హిమ్ ప్లేస్లో మీ వస్తే ఐ డాష్ ఐ ఆమ్ గోయింగ్ టు, లేకపోతే ఇక బ్రాకెట్లో స్లీప్ వేస్తే ఐ ఆమ్ స్లీపింగ్. ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. సేమ్ సెంటెన్స్. డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ డిస్టర్బ్ మీ, ఐ డాష్ స్లీప్. ఏమవుతుంది? డోంట్ డిస్టర్బ్ మీ, ఐ ఆమ్ స్లీపింగ్, ఐ ఆమ్ స్లీపింగ్. So this is the present continuous. This is the present continuous. Okay, have you understood? Okay, next we want to see the past continuous. Past continuous simple past. Simple yes, combination we can see. Combination చూడు, పాస్ట్ కంటిన్యూస్ మనం విడిగా చెప్పకూడదు. అంటే అర్థమవడం కోసం విడిగా చెప్తారు, కానీ సింపుల్ పాస్ట్ కలిపి సెంటెన్స్ అనేది మనకి ఎగ్జామ్లో ఇస్తాడు. అది పబ్లిక్ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. సో అది విడిగా చెప్పకూడదు, చెప్పినట్లయితే మనకి అర్థం కాదు. సింపుల్ పాస్ట్తో కలిపి వస్తుంది. దీన్ని ఆల్రెడీ సింపుల్ పాస్ట్ విడిగా చెప్పుకున్నాం, కానీ పాస్ట్ కంటిన్యూ కూడా కలిపి సెంటెన్స్ వస్తుంది. 2 యాక్షన్స్ హియర్ గోయింగ్ ఆన్. 1 యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్, 1 యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action which was going on. Okay, one action already completed and another action is going on at the time of yes, at the time of speaking. సో ఒక యాక్షన్ అక్కడికి ఒకటి కంప్లీట్ అయిపోద్ది, ఒకటేమో జరుగుతూ ఉండాలి. ఓకే ఓకే, సబ్జెక్ట్ ప్లస్ వాస్ ప్లస్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ object. This is the structure. Yes, this is the structure. So subject was the verb plus V1 plus ing plus object. ఇక్కడ I కి he, she, it, name, ఇంకా పేర్లు వస్తాయి కనుక అన్నిటికీ ఏం వాడతాం? was వాడతాం. మరి వర్ దేనికి వస్తాం? దే, వి, యు, వీటికి ఏం వాడతాం? వర్. సో ఐ, హీ, షీ, ఇట్, నేమ్, వజ్. దే, వి, యుకి వర్ వాడతాము. సో అది సింగులర్, ఇది ప్లూరల్. సో నౌ మేక్ హౌ టు ఐడెంటిఫై సెంటెన్స్ కీవర్డ్స్. వెన్, వైల్. When, while. So these are the keywords to identify the present past continuous. Past continuous sentences చూద్దాం. When I reached home, when I reached home, mother wash clothes. చూడండి, when I reached అనేది V2 అంటే సింపుల్ పాస్ట్. ఆల్రెడీ ఒక సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, 1 యాక్షన్ ఆల్రెడీ కంప్లీటెడ్, అనదర్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. అంటే ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, రెండో యాక్షన్ జరుగుతూ ఉండాలి. నిన్న ఈ టైంకి నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మై మదర్ ఏం చేస్తుంది? మదర్ సింగులరా ప్లూరలా? మదర్ వాజ్. సో ఇక్కడ ఏమొస్తుంది? మదర్ వాజ్
వాషింగ్, మదర్ వాజ్ వాషింగ్ క్లోత్స్. అది 2 యాక్షన్స్ ఆర్ హియర్, 1 యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్, అనదర్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. అది సో నిన్న జరుగుతున్న విషయాలకి ఆ టైంకి సర్టన్ టైమ్ ఆఫ్ టైం. సో ఈ విధంగా మనం చూస్తాము. ఇంకోటి, when we reach the stadium, they dash play football. They dash when we reach the stadium, they dash play football. నిన్న మేము ఈ టైంకి స్టేడియంకి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఏమొస్తుంది ఇక్కడ, దే వర్ ప్లోరల్ కాబట్టి దే వర్. సో V1 ప్లే, దానికి ఏం కలపాలి, ఇంగ్ ఫామ్ కలపాలి, ప్లేయింగ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, దే వర్ ప్లేయింగ్. సో వెన్ వీ రీచ్ ద స్టేడియం, రీచ్ అనేది సింపుల్ పాస్ట్, ఆల్రెడీ ఒక యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. సో దే డాష్ ప్లే ఫుట్బాల్, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. అది మేము స్టేడియంకి వెళ్ళేటప్పటికి వాళ్ళు మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. దిస్ ఇస్ ద పాస్ట్ కంటిన్యూస్. వెన్ వైల్ రావాలి. ఓకే, రైట్ డన్. ఇఫ్ యూ హ్యావ్ బుక్స్ ఆర్ దే. ఓకే, నెక్స్ట్ future continuous. Yes, you can see the future continuous. So it is used expression action will be going on at the time of tomorrow. It will be going on. It is used expression action will be going on at the time of tomorrow. రేపు ఈ టైంకి నేను హైదరాబాద్ వెళ్తాను, రేపు ఈ టైంకి నేను మాట్లాడుతూ ఉంటాను, రేపు ఈ టైంకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను, రేపు ఈ టైంకి నేను చదువుతూ ఉంటాను, రేపు ఈ టైంకి నిద్రపోతూ ఉంటాను, ఇలాగ చెప్తారు అన్నమాట చాలామంది. సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ing, V1 ప్లస్ ing. సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆల్రెడీ షల్ విల్ దేనికి ఐ షల్ వి షల్ అంటాం, తర్వాత విల్ అందరికి ఉపయోగిస్తాం. హీ విల్, షీ విల్, ఇట్ విల్, దే విల్, యూ విల్. యూ విల్, వి షల్, ఐకి వికి షల్, ఐకి వికి షెల్, రేమనేట్లకి ఏంటి విల్. అదే చూడండి, ఇది రేపు జరుగుతూ ఉండాలి, ఈరోజు జరుగుతుంటే ప్రజెంట్ కంటిన్యూస్, నిన్న జరుగుతున్న టైంకి అయితే పాస్ట్ కంటిన్యూస్, రేపు జరుగుతుంటే ఫ్యూచర్ కంటిన్యూస్. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్ విల్ బి గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. సో దిస్ ఈజ్ వాట్, రేపు జరుగుతూ ఉండాలి. ఓకే, రేపు. సో కీవర్డ్ ఏంటి, బై ద టైమ్ ఆఫ్ టుమారో, అయితే బై దిస్ టైమ్ ఆఫ్ సో దిస్ ఇస్ ద కీ హౌ టు ఐడెంటిఫై. ఆర్ స్టిల్, ఒకసారి స్టిల్ అనే పదాలు ఉంటుంటాయి మధ్యలో, స్టిల్. ఓకే, ఇలాంటి పదాలు వస్తే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్లో మనం గుర్తుపట్టచ్చు. ఓకే, అర్థమవుతుందమ్మా. చూద్దాం. డాష్ రైట్ ఎగ్జామ్ by this time of tomorrow. చూడండి, we dash write an exam by this time of tomorrow. రేపు మనం అందరం ఈ టైం కల్లా మనం ఈరోజు రేపు ఈ టైం కల్లా మనం ఎగ్జామ్ రాస్తుంటాం. అప్పుడు ఏమవుతుంది, we shall be, ఏమవుతుంది, we shall be. చూడండి, we shall be, తర్వాత ఏంటి, రైటింగ్, తర్వాత ఏంటి, చూడండి ఇక్కడ ఆన్సర్ రాస్తున్నాను, వి షల్ బీ.
writing. We shall be writing. We shall be writing an exam by this time of tomorrow. లేకపోతే ఇంకోలాగా రాయొచ్చు. By this time of tomorrow. It is బ్రాకెట్లో ప్లే వాలీబాల్. రేపు ఈ టైంకి వాడు ఏం చేస్తాడు? వాలీబాల్ ఆడుతున్నాడు. అప్పుడు ఏమొస్తుంది? హీ విల్ బి ప్లేయింగ్. ఇక్కడ వస్తుంది హీ విల్ బి ప్లేయింగ్. ఆన్సర్ ఇది చూడండి. బై దిస్ టైమ్ ఆఫ్ టుమారో ఈ డాష్ ప్లే వాలీబాల్. సో రేపు ఈ టైం కల్లా వాడు ఏం చేస్తాడు? వాలీబాల్ ఆడుతూ ఉంటాడు. హీ విల్ బి ప్లేయింగ్. సో రైట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ. ఐ కెన్ రైట్. ఓకే. So this is what you learn this. You just watching and listen more, and you could understand and see the textbook or material and practice yourself. Once again, listen to all the simple past, simple present tense, simple past, simple future, present continuous, past continuous, future continuous. అలా వింటున్నట్లయితే మీరు ఈజీగా మీకు అర్థమవుతుంది. టెన్సెస్ రాదు, టెన్షన్ రాదు. ఈజీగా మీరు అర్థం చేసుకుని ఇది అవుతుంది. తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్. యూ కెన్ సీ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, yes, present perfect and also simple past. Present perfect, past perfect, future perfect. Now another differentiated. Okay, ఈ డిఫరెన్షియేట్లో చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో, ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్. So this is very important for the competitive examination also, intermediate, first year and the remaining people also very important. మనకి 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి టెన్సెస్ అనేవి వస్తున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. సో ప్రజెంట్ పర్ఫెక్ట్. ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ మీన్స్ కంప్లీటెడ్, సంథింగ్ ఎల్స్ కంప్లీటెడ్. పర్ఫెక్షన్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే చూడండి, అంటే ఈ వాస్ ఏ పర్ఫెక్షన్ అంటారు. అంటే అందులో ఏదైనా జరుగుతూ ఉండకూడదు, ఇంకా చేస్తూ ఉండకూడదు, అలా అనేది ఉండకూడదు అన్నమాట. ఇక్కడ కంప్లీట్ అయిపోవాలి అంతే. ఈరోజు ప్రజెంట్ టుడే హ్యావ్ టు కంప్లీట్ అయిపో ఉండాలి. దాన్ని ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాక్షన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ అంటాం. ద యాక్షన్ కంప్లీటెడ్ జస్ట్ నౌ. సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్, హ్యావ్ ప్లస్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ V3 ప్లస్ ఆబ్జెక్ట్. V3 ప్లస్ ఆబ్జెక్ట్ చూడండి. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాస్, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూడండి. ఐ, వి, దే, యు, వీటికి ఏమొస్తుందంటే హ్యావ్, హీ, షీ, ఇట్, నేమ్, హ్యాజ్. సో ప్లూరల్కి హ్యావ్ ఉపయోగిస్తాం, సింగులర్కి హ్యాజ్ ఉపయోగిస్తాం. ఇది తెలుసుకోవాలి మనం. ఇది తెలుసుకోవాలమ్మా మీరు. ఐ, వి, దే, యూకి హ్యావ్ ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్, నేమ్కి హ్యాజ్ ఉపయోగిస్తాం. ఎందులో మనకి
ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఈ టెన్స్ ఇంపార్టెంట్, బాగా ఖచ్చితంగా మార్కులు వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఇక్కడ కూడా ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్, హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రాణి హ్యాజ్, అలాగా. సో హౌ టు ఐడెంటిఫై ద టెన్స్. సో మనకి ఇక్కడ కీవర్డ్స్ ఏమున్నాయి? కీవర్డ్స్, వాట్ ఆర్ ద కీవర్డ్స్ ఏమున్నాయి? జస్ట్ నౌ, ఆల్రెడీ, YETH. సో ఇవి మనకి కీవర్డ్స్ కింద కనపడతాయి. నెక్స్ట్ రీసెంట్లీ, ఇక్కడ రాస్తాను రీసెంట్లీ. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్ టు ఐడెంటిఫై ద టెన్స్. just now, already, wet, recently. Yes, these are the keywords to identify the present perfect tense. ఈ టెన్స్ని మనం గుర్తుపెట్టడానికి ఉపయోగపడతాయి. సో జస్ట్ నౌ, ఆల్రెడీ, ఎట్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. has plus V3 plus ఆబ్జెక్ట్. చూడండి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. హౌ టు ఐడెంటిఫై ద టెన్స్. చైతన్య just go out for lunch. అంటే ఇదేం చెప్పుకున్నాం సెంటెన్స్ మనం? జస్ట్ నౌ, ఇప్పుడే కంప్లీట్ అయి ఉండాలి, ఈరోజే, అది కూడా. సో ఇక్కడ ఏమొస్తుంది? చైతన్య సింగులర్ కాబట్టి హ్యాజ్. మధ్యలో జస్ట్ అనే పదం వస్తుంది, కంగారు పడద్దు. సో తర్వాత ఇంకో డాష్ ఉంది ఇక్కడ. గో ఏమవుతుంది? వెరపు కాంబినేషన్ తెలియాలి మీకు. V1, V2, V3. సో ఇక్కడ గో, వెంట్, గాన్. ఇది తెలియాలి, తెలియకపోతే రావు. సో పర్ఫెక్ట్లో మనకి ఏమొస్తుంది? ఇక్కడ మూడోది గాన్, హ్యాస్ గాన్. సో అంతేగాని హ్యాస్ వెంట అని రాకూడదు, తప్పది. ఓకే, బీ కేర్ఫుల్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ చైతన్య హ్యాస్ గాన్ అవుట్ ఫర్ లంచ్కి ఇప్పుడే వెళ్ళాడు సార్ అని చెప్తారు చాలామంది. సో ఆ విధంగా మనం దీన్ని ఇలా చెప్పవచ్చు. ఇంకో సెంటెన్స్, ఐ డాష్ ఫినిష్ మై లంచ్ జస్ట్ నౌ ఐ హ్యావ్ ఫినిష్డ్. ఏమంటాం? ఐ హ్యావ్ ఫినిష్డ్, FINSHED. సో మూడు రూపం అనేది రాయాలి. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై లంచ్ జస్ట్ నౌ, ఇప్పుడే తినానండి అనేది మనం చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ద పర్ఫెక్షన్. సో ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాక్షన్ ఆల్రెడీ. సో టుడే, ఈరోజు జరిగేటువంటి విషయాలు, ఈరోజు జరిగిపోవాలి ఇది. సో దిస్ ఈజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. సో నెక్స్ట్ యూ కెన్ సీ ద పాస్ట్ పర్ఫెక్ట్. అండ్ సింపుల్ పాస్ట్ సింపుల్ పాస్ట్లో మనం చూసినట్లయితే చూడండి, సబ్జెక్ట్ ప్లస్ had plus V3 plus object. Subject plus had plus V3 plus object. Subject plus had plus V3 plus object. చూడండి
చాలా ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది లేకుండా పేపర్ ఉండదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఈ హ్యాడ్, ఐ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్ అన్నిటికీ హ్యాడ్ ఉపయోగిస్తాం. ఇంకా ప్రొనౌన్స్ ఐ, పి, హీ, షీట్కి అన్నిటికీ హ్యాడ్ వస్తాయి. సో దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అంటాము. పాస్ట్ పర్ఫెక్ట్. చూడండి, ఇది ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు సంథింగ్ ఎల్స్ ఆల్రెడీ ఇట్ వాస్ హ్యాపెన్ వెన్ యూ రీచ్డ్ ద సంథింగ్ ఎల్స్. సో మీరు చేరుకునే ముందర ఇది ఫినిష్ అయిపోయి ఉంటుంది. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ యాక్షన్. యాక్షన్ వాజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ బిఫోర్ సర్టెన్ టైం. నిన్న ఈ టైంకి నువ్వు స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ వెళ్ళిపోయింది. అది తెలుగులో. చూడండి, నిన్న వెళుతూ ఉంటే ట్రైను పాస్ట్ కంటిన్యూస్, వెళ్ళిపోతే పాస్ట్ పర్ఫెక్ట్. నిన్న 2 యాక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. 2 యాక్షన్ కూడా మనం ఇక్కడ పర్ఫెక్షన్లో జరిగిపో ఉండాలి. 2 యాక్షన్లో నువ్వు వెళ్ళేటప్పటికి అక్కడికి యాక్షన్స్ ఆర్ కంప్లీటెడ్. బిఫోర్ యూ రీచ్ ద స్టేడియం ద ఆల్రెడీ కంప్లీటెడ్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నువ్వు స్టేషన్కి వెళ్ళేటప్పటికి ట్రైన్ అనేది వెళ్ళిపోవాలి అంటే యాక్షన్ వాజ్ కంప్లీటెడ్. అది బిఫోర్ సర్టెన్ టైం. సో ఇక్కడ కీవర్డ్స్ ఏమొస్తాయి, ఇక్కడ కూడా వెన్ వైల్ వస్తాయి పాస్ట్ కంటిన్యూస్ లాగా. తర్వాత ఆల్రెడీ అనేది రావాలి మెయిన్. తర్వాత బిఫోర్. ఈ 2 వస్తే మ్యాక్సిమం మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఆల్రెడీ, బిఫోర్. వెన్ వైల్ పాస్ట్ కంటిన్యూస్లో కూడా వస్తుంది, కానీ అక్కడ కూడా ఉపయోగిస్తాం. అది తెలిసిపోద్ది అన్నమాట. ఈ మ్యాక్సిమం పాస్ట్ కంటిన్యూస్లో వెన్ వైల్ ఉంటుంది, ఈ 2 ఉండవు. సో ఆల్రెడీ, బిఫోర్ ఉంటే మ్యాక్సిమం పాస్ట్ పర్ఫెక్ట్ అనేది మనకి వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. When I reached the station, the train already bracketలో leave the platform. So this is important. When I reach the station, the train dash already leave the platform. అంటే ఇందులో ఎవరు వెళ్ళడం ముందు జరిగింది? అతను స్టేషన్కి వెళ్ళడం ముందు జరిగిందా, ట్రైన్ ముందు వెళ్ళడం జరిగిందా? ఏదైతే ముందు జరిగిందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ అంటారు. అది అతను స్టేషన్కి ముందు వెళ్ళడం జరిగిందా, ట్రైన్ ముందు వెళ్ళడం జరిగిందా? సో ఏదైతే ముందు జరిగిందో, ఓకే, దట్ ఈస్ ద పాస్ట్ పర్ఫెక్ట్. ఇందులో ఏది ముందు జరిగింది మనకి? ఇటు స్టేషన్కి వెళ్ళేటప్పటికే ట్రైన్ అనేది వెళ్ళిపోయింది, అంటే ట్రైన్ వెళ్ళిపోవడం అనేది ముందు జరిగింది కాబట్టి దాన్నే పాస్ట్ పర్ఫెక్ట్ కింద మనం చెప్పుకుంటాం. అప్పుడేమొస్తుంది? ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ అనేది వాడిచ్చాడు కాబట్టి మనం లీవ్ని ఏం మారుస్తాం? లెఫ్ట్. ఏం మారుస్తాం? లెఫ్ట్. అంటే సింపుల్గా హ్యాడ్ left. Very 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 important. Had left. This is okay. This is the fast perfect. Okay, keep in your mind and practice yourself. One more listen and you have to practice yourself. Definitely will get the answer. You'll get the more marks. Okay, practice all of you. Next last మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ చూసి క్లోజ్ చేద్దాం ఇవాళ. ఫ్యూచర్ పర్ఫెక్ట్. will, shall ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ ఒకటి వస్తుంది, హ్యాజ్ రాదు. V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ will, shall ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. కీవర్డ్స్. హౌ టు ఐడెంటిఫై ద టెన్స్? బై మార్చ్, బై 2026 అంటే ఆ టైం కల్లా సెటిల్ అయిపోవాలని అర్థం. పర్ఫెక్ట్ ఏంటంటే భవిష్యత్తులో పలానా
ఆ టైం కల్లా సెటిల్ అయిపోవాలి. హోంవర్క్ ఇస్తే ఏమంటారు, రేపు ఈ టైం కల్లా హోంవర్క్ చేయాలి అని చెప్తాం కదా, అది ఒక టైం. ఓకే, హ్యావ్ టు కంప్లీట్, విల్ బి కంప్లీట్ ద వర్క్ బై ద టైమ్ ఆఫ్ సర్టెన్ టైమ్ అని చెప్పాలి. ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ యాక్షన్ విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ సర్టెన్ టైమ్. విల్ బి కంప్లీటెడ్ బిఫోర్ సర్టెన్ టైం. ఆ టైం కల్లా నేను కంప్లీట్ చేస్తాను, మార్చ్ కల్లా కంప్లీట్ చేస్తాను, బై 2020 కల్లా నా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతుంది అనేసి మీరు చెప్తారు కదా. లేకపోతే బై 2026 కల్లా నేను జాబ్లో సెటిల్ అయిపోతాను, లేకపోతే 2005 కల్లా నేను మంచి హౌస్ని కట్టుకుంటాను అని చెప్తారు కొంతమంది. అలాగే సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. by May I dash complete my